బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఈ కేసు కీలక మలుపు తిరిగింది. జుబిన్ కు విషం ఇచ్చినట్లు ఉంటారని ఆయన బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. గాయకుడు మేనేజర్ ఫెస్టివల్ ఆర్గనైజేషన్ ఈ కుట్రకు పాల్పడి ఉంటారని ఆరోపించారు. జుబిన్ మృతిపై అస్సాం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలువురు సాక్షులు వాంగ్మూలాలను నమోదు చేశారు. జుబిన్ బ్యాండ్మేట్ గోస్వామి కూడా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగానే సంచలన ఆరోపణలు చేశారు. సింగ్పూర్లో జుబిన్తో కలిసి ఆయన మేనేజర్ సిద్ధార్థ్ శర్మ ఒక హోటల్లో ఉన్నారు. యాచిటి ప్రో గాయకుడు ప్రమాదం జరిగిన తర్వాత శర్మ తీరు అనుమానాస్పదంగా కనిపించింది. సముద్రం మధ్యలో యాచ్ను మేనేజర్ బలవంతంగా తన నియంత్రణలోకి తీసుకున్నారు. అంతకుముందు అందరికీ డ్రింక్స్ తీసుకురావద్దని అస్సాం అసోసియేషన్ సభ్యుడు ఎన్ఆర్ఐ తన్మయ్కు చెప్పారు. సిద్ధార్థ్ వర్మనే స్వయంగా డ్రింక్స్ తీసుకువచ్చారని గోస్వామి తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. జుబిన్ గార్గ్ మునిగిపోతున్న సమయంలోనూ శర్మ అతన్ని వెళ్లనివ్వండి అంటూ అరవడం తనకు వినిపించిందని గోస్వామి వెల్లడించారు. గార్గ్ శిక్షణ పొందిన స్విమ్మర్ అని, తనతో పాటు ఎంతో మందికి స్విమ్మింగ్లో కోచింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన ఈత కొడుతూ నీత మునిగి చనిపోయారనే ఆస్కారమే లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మేనేజర్ శర్మతో కలిసి ఈవెంట్ ఆర్గనైజర్ శంకను హతం చేసే ఈ కుట్ర పాల్పడి ఉంటారని గోస్వామి ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు జుబిన్కు విషమిచ్చి ఉంటారని అన్నారు. ఆ తర్వాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉంటారని ఆరోపించారు. ఇక జుబిన్ నోరు, ముక్కు నుంచి నురగ వస్తున్నప్పుడు కూడా మేనేజర్ ఏమాత్రం కంగారు పడలేదని అన్నారు. వెంటనే వైద్య చికిత్స అందించకుండా ఆలస్యం చేశారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే జుబిన్ మృతి కేసులో మేనేజర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆయనపై నాన్ బెయిలబుల్ అభియోగాలు నమోదు చేశారు. ఇక ఈవెంట్ ఆర్గనైజర్ మహంత్ ఆర్థిక వ్యవహారాలపైన ఆరా తీస్తున్నారు. గతంలో మహంత్ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అస్సాం సిఐడి పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో ఈడీ ఐటీ విభాగం కూడా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 19న సింగపూర్లో జుబిన్ మృతి చెందారు. ఆయన స్కూబా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత విహార నౌకలో ప్రమాదానికి గురైన జుబిన్ను సింగపూర్ ఆసుపత్రికి తరలించారని, అక్కడే మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది.